విజయవాడ సాయి కృష్ణ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వారిని విచారించినట్లు ఏసీపీ దైవప్రసాద్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎస్ఐలు కానిస్టేబుళ్లను అధికారులు ప్రశ్నించారు. ఇక సాయి కృష్ణను స్టేషన్ కు తీసుకొచ్చిన పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో బిగ్ ట్విస్ట్ బయటపడింది. కృష్ణలంక పిఎస్ దగ్గరే ఉన్న స్వర్గపురి శ్మశానంలో పోలీసులు విచారణ చేపట్టారు. గత నెలలో గుర్తు తెలియని మృతదేహాలను సీఐ దహనం చేయించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, సాయి కృష్ణ కేసు అయితే రోజు రోజుకు కొత్త ట్విస్టులు అయితే చూపిస్తుంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, సాయి కృష్ణ కేసులో విచారణ కొనసాగుతా ఉంది. దర్యాప్తు అధికారి సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వారిని విచారించారు. ఏసీపీ దైవప్రసాద్ ఎవరైతే విచారణ దర్యాప్తు అధికారిగా ఉన్నారో ఆయన టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎస్ఐలు కానిస్టేబుల్ను ప్రశ్నించారు. అయితే సాయి కృష్ణను స్టేషన్ తీసుకొచ్చిన పరిణామాలపైన ఆరా కూడా తీయడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో విచారణ అయితే ఇప్పటికీ సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత అయితే ఇంకా రాలేదు. కృష్ణలంక సీఐ నాగరాజ్ పై మాత్రం ఇప్పటి వరకు కేసు నమోదైంది. అయితే ఈ విచారణ అధికారులు తమ విచారణను వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ తల్లి చెప్పిన విధంగా కృష్ణలంక శ్మశాన వాటికలో నా కొడుకును దహనం చేశారని చెప్పిన విధంగా మరికొద్దిసేపట్లో ఈ విచారణ అధికారులు ఆ కృష్ణలంక శ్మశాన వాటికి కూడా బయలుదేరి వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ కేసులో సిఐ నాగరాజ్ ఒకటిపైన కేసు నమోదు చేశారు. తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించిన మోటివ్ ఏంటని, ఎవరెవరు ఈ కేసు మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారా సాయి కృష్ణను, ఇది లేకపోతే కోర్టు ఒత్తిడి మీద తీసుకొచ్చారా, వారెంట్ పెండింగ్ లో తీసుకొచ్చారా అనే దాని మీద ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనంతటికీ విచారణ అయితే వేగవంతంగా చేశారు. అయితే క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడు ఇంకొక రౌడీ షీటర్ ఎవరైతే ఒక ఆల్రెడీ సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది, సాయి కృష్ణ కొట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఆ రౌడీ షీటర్ వాగ్దానం ప్రకారం కూడా అక్కడ ఎక్కడైతే సాయి కృష్ణ కొట్టారని చెప్తున్నారో ఆ ప్రదేశంలో ఏదన్నా క్లూస్ దొరుకుతాయని చెప్పేసి బ్లడ్ స్టెయిన్స్ కానీ, వెంట్రుకలు కానీ, ఏదన్నా ఇంకేమన్నా వేరే క్లూస్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి క్లూస్ టీమ్ కూడా నిన్నటి నుంచి జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. టోటల్ గా ఈ సాయి కృష్ణ ఇంటికి కూడా ఈ దర్యాప్తు అధికారులు వెళ్ళడం జరిగింది. వాళ్ళ తల్లిని కలవడం జరిగింది. వాళ్ళ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం, వాళ్ళ మేనమామ స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, కొంతమంది చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది దాని మీద దర్యాప్తు మాత్రం తీవ్రతరమైంది. మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సాయి కృష్ణ తల్లిని పిలిపించుకుని ఆయన ఇంటికి పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. మీ బిడ్డకు జరిగిన అన్యాయం చేస్తాను, మీకు తగిన న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడంతో బాధితులు అయితే సంతృప్తి చెందిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే సీఏ నాగరాజన్ కూడా సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా దానిపైన కేసులు నమోదు చేయడం వల్ల వాళ్ళు కూడా తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కేసు దర్యాప్తు అధికారులు కేసు తీవ్రత దీన్ని విచారణను వేగవంతం చేస్తున్నారు. అసలు మార్కాపురం నుంచి ఎవరు వెళ్ళారు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారా, లేకపోతే కృష్ణలంక పోలీసులు వెళ్ళారా, ఓన్లీ సీఏ ఒక్కడి ప్రమేయం ఉందా, ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే దాని మీద క్షుణ్ణంగా అయితే పరిశీలన అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరిస్తా ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ ను కూడా ట్రాక్ చేసేందుకు గూగుల్ టేకింగ్ కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం అసలు ఏం జరిగింది అనే దాని మీద స్పష్టత తీసుకొచ్చేదానికి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మొత్తం అయితే సీఏ నాగరాజు ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న సీఏ నాగరాజు కూడా అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఆయన అందుబాటులో లేరని చెప్పడం జరిగింది. ఆయనే ఉన్నతాధికారులకు సమాచారం పంపించారని చెప్పేసి 2 రోజులు ఆయనకి వ్యక్తిగత ఒక పనులు ఉన్నాయని చెప్పి ఆ పనులు చూసుకునే దానికి అవకాశం ఇవ్వాలని 2 రోజుల తర్వాత తానే వచ్చి స్వయంగా స్టేషన్ లో లొంగిపోతానని చెప్పి ఉన్నతాధికారుల ముందు లొంగిపోతానని చెప్పి సీఏ నాగరాజు కూడా ఒక మెసేజ్ పంపించినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సాయి కృష్ణ ఏదైతే మిస్సింగ్ అయ్యిందో దానిపైన పూర్తిగా క్లారిటీ తీసుకుని వచ్చేందుకు కూడా ఈ దర్యాప్తు అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు.
కొన్ని సీసీ కెమెరాలు కూడా ఇది స్టేషన్ చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, స్టేషన్ లో సీసీ కెమెరాలు కావచ్చు, స్టేషన్ పక్కనే ఉన్న మసీదులో ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిన్నటి నుంచి జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దర్యాప్తు అధికారులు ప్రతి ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా ప్రతి విషయాన్ని దీనిలో ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉన్నతాధికారులంతా కూడా దీని మీద ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, వచ్చిన సమాచారాన్ని అప్డేట్ చేయాలని కోరడంతో దీని మీద విజయవాడ సిపి కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ లడ్డా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు సాయికృష్ణ ఉన్నాడా, సాయికృష్ణ చనిపోయాడా, లేకపోతే వెళ్ళిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా అనే దాని మీద ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 1 or 2 days లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయికృష్ణ ఉన్నాడా, చనిపోయాడా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి టోటల్ గా. అయితే సుబ్బు, ముఖ్యంగా చూసుకుంటే స్వర్గపురి శ్మశానంలో పోలీసులు విచారణ చేపట్టినట్లయితే తెలుస్తుంది. విచారణలో భాగంగా ఏమైనా కొత్త విషయాలు బయటకు వచ్చాయనుకోవచ్చా? మరి విచారణలో భాగంగా ఇప్పటి వరకు కొత్త అంశాలు ఏమి బయటకు వచ్చిన అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన అంశాలపైనే దృష్టి సారిస్తున్నారు విచారణ అధికారులు. ఏదైతే తమ కొడుకును చంపేశారు, తమ కొడుకును నిర్బంధించి కొట్టారు, పోలీస్ స్టేషన్ లో కొట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విచారణ అయితే కొనసాగుతా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే విచారణలో కొత్తగా ఏ అంశాలు అయితే అంటే మొదటి నుంచి అనుకుంటున్న అంశాలపైనే విచారణ అయితే కొనసాగుతుంది. కొత్తగా అంటూ ఏ అంశాలు ఏమి లేదు. మామూలుగా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకుని దానిపైన విచారణ నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి కోరడం అంటే జరిగింది. ఇప్పటి వరకు కొత్త అంశాలు అయితే తెర మీదకి ఏమి రాలేదు. ఉన్న నాగరాజు సీసీ ఫోన్ వివరాలను కూడా సెల్ ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎవరెవరితో మాట్లాడారనే అంశాలన్నింటి కూడా బయటకు తీస్తా ఉన్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొత్త అంశాలంటే ఏమీ బయటకు రాలేదు. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.